నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు రిష్కా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. చాలా మంది వీడియోస్కి కామెంట్ చేస్తున్నారు. సో రిజిస్ట్రేషన్ గురించి, అగ్రిమెంట్ గురించి, సేల్ డీడ్ గురించి అడగమని చెప్పి. సో థ్యాంక్ యూ. మీకోసం ఈరోజు ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియోనే ఈరోజు ప్లాట్ కొనే వాళ్ళకి అలర్ట్గా ఉండేటువంటి వీడియో. ప్లాట్ కొనేటప్పుడు అగ్రిమెంట్ ఉందంటే సరిపోతుందా? సేల్ డీడ్ లేకపోయినా ఓనర్షిప్ అవుతామా? ఈ రెండు డాక్యుమెంట్ల మధ్య తేడా తెలియక చాలామంది పెద్ద తప్పు చేస్తున్నారు. ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. సేల్ డీడ్ అంటే ఏమిటి, సేల్ అగ్రిమెంట్ అంటే ఏమిటి, ఏది ముఖ్యమో అనేది తెలుసుకుందాం. మొదటగా సేల్ అగ్రిమెంట్ అంటే ఒక బయ్యర్ మరియు ఒక సెల్లర్కి మధ్య ఒప్పందం అనేది, ఇంతకు తీసుకున్నాను, ఇంతకు అమ్ముతున్నాను, ఇంత డబ్బుకు అని చెప్పి, ఇంత టైంలో రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి రాసి ఇచ్చిన డాక్యుమెంట్. ఇది ఒక ప్రామిస్ మాత్రమే, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాదు. అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన మీరు ఆ ప్రాపర్టీకి ఓనర్ కాలేరు. ఇప్పుడు సేల్ డీడ్ అంటే ఏమిటి? సేల్ డీడ్ అంటే ఫైనల్ రిజిస్ట్రేషన్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీకు ఆ రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత ఓనర్షిప్ అఫీషియల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సేల్ డీడ్ ఉంటేనే మీరు లీగల్గా ఓనర్ అవుతారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది అగ్రిమెంట్ చేతిలో పట్టుకొని ప్లాట్ నా పేరు పైన ఉంది అంటారు. అది పూర్తిగా సరైనది కాదు. అగ్రిమెంట్ అనేది మీకు ఫ్యూచర్ రిజిస్ట్రేషన్ కోసం కమిట్మెంట్ మాత్రమే, ఫర్దర్ రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే. సేల్ డీడ్ అనేది యాక్చువల్ ఓనర్షిప్కి ప్రూఫ్. ఒకప్పుడు చిన్న ఉదాహరణతో మీకు చెప్తానండి. ఒక వ్యక్తి అగ్రిమెంట్ చేసుకున్నాడు, ఫుల్ అమౌంట్ కూడా ఇచ్చాడు, కానీ రిజిస్ట్రేషన్ చేయలేరు. సెల్లర్ తర్వాత మరో వ్యక్తి ఆ సేల్ డీడ్ చేసి అమ్మేశాడు. లీగల్గా మీకు ఓనర్ ఎవరు అవుతారు? సేల్ డీడ్ ఉన్న వ్యక్తి. అందుకే అగ్రిమెంట్ మీద మాత్రమే డిపెండ్ అవ్వద్దు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ కాదు ట్రాన్సాక్షన్స్. అంటే రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ కాదు. ఇంకో ముఖ్యమైన విషయం, అగ్రిమెంట్ అన్రిజిస్ట్రేటెడ్ అయితే కోర్టులో కేసు కూడా వీక్ డాక్యుమెంట్ అవుతుంది. రిజిస్ట్రేటెడ్ సేల్ డీడ్ అయితే స్ట్రాంగ్ లీగల్ ప్రూఫ్ అనేది అవుతుంది. అందుకే అగ్రిమెంట్ టెంపరవరీ స్టెప్ మాత్రమే, సేల్ డీడ్ అనేది ఫైనల్ ఓనర్షిప్. ఇప్పుడు మీకు క్లియర్ వచ్చింది అనుకుంటాను. ప్లాట్ కొనేటప్పుడు ఫైనల్ రిజిస్ట్రేషన్, సేల్ డీడ్ లేకపోతే ఓనర్షిప్ అవ్వద్దు. అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు కూడా ప్రాపర్ అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేయించాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ సేఫ్గా కన్సిడర్ చేయాలి. చివరగా అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన మీరు ఓనర్ కాలేరు. సేల్ డీడ్ ఉన్నప్పుడే ఓనర్షిప్ అవుతారు. ఈ విషయం గుర్తుంచుకోండి. మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సేఫ్గా ఇన్వెస్ట్ చేయండి, స్మార్ట్గా నిర్ణయం తీసుకోండి. సో షైనింగ్ ఆఫ్, నేను మీ డాక్టర్ నరేష్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ప్లాట్ కొనే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.